హాయ్ అండి. ఇవాటి మన వీడియో మటన్ కర్రీని ఎలా వండుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టి 3 గరిటెల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే వేస్తున్నాను. ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ వేసి చేయడం వల్ల మటన్ గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత అది బాగా వేగాలి. అది వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్ని వేసుకున్నాను. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత అలా వాటర్ అంతా ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ అంతా అలా అయిపోయిన తర్వాత దాంట్లోకి రుచికి తగినంత ఉప్పుని, కారంని, ధనియా పౌడర్ని, గరం మసాలాని వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి పుదీనాని, కొత్తిమీరని వేసి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టాలి. 5 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత తీస్తే థిక్ గ్రేవీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.